hello everyone. Welcome back people. This is Chaitanya and welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ గైస్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, నేను ఈరోజు ఒక బ్లాక్ శారీలో మంచిగా షూట్ తీద్దాం అనుకుంటున్నాను రెడీ అయ్యి. సో ఈరోజు నేను ఎలా మేకప్ అవుతాను అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో వీడియో అయితే అదనమాట. అండ్ ఈ శారీని నేను వందన కలంకారీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. పక్కన పిక్చర్ చూపిస్తాను చూడండి, అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇది ప్యూర్ కలంకారీ శారీ అనమాట. సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్ ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. సో నేనైతే ఫస్ట్ టోనర్ యూజ్ చేశాను. నేను ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ కూడా నేను డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ సీరం పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మేకప్కి ముందు స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మనం ఎంత మంచిగా స్కిన్ ప్రిపరేషన్ చేసుకుంటేనే అంత బ్యూటిఫుల్గా మనకి మేకప్ అనేది ఎలివేట్ అవుతుంది. సో సీరం పెట్టుకున్నాక ఒక 2 minutes ఆగి జస్ట్ నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ లానేజ్ లిప్ బామ్, మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ మాయిశ్చరైజర్ నేనైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అనమాట. సింపుల్గా ఇలా 4 స్టెప్స్లో నేనైతే స్కిన్ కేర్ కంప్లీట్ చేసేసుకుంటాను. దిస్ ఈజ్ మై ఎవ్రీడే డైలీ బేసిస్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. కొంచెం సన్ స్క్రీన్ ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను, ఎండలు ఫుల్గా ఉన్నాయి కాబట్టి. సో డాక్టర్ షెత్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీని బెనిఫిట్స్ అండ్ యూజెస్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. అండ్ కమింగ్ టు మేకప్ పార్ట్, ఫస్ట్ అయితే నేను ఒక స్పంజ్, మీ దగ్గర ఏ స్పంజ్ ఉంటే అది తీసుకొని కొంచెం వెట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం తడి చేసుకున్న తర్వాత కన్సీలర్ ఇక్కడ నేను ఇన్సైడ్ కాస్మెటిక్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయి, కరెక్షన్స్ అవన్నీ పెట్టేసుకొని ఆ స్పాంజ్తో నీట్గా స్మర్జ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా. అండ్ లిటరలీ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ గైస్. లెఫ్ట్ సైడ్ చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో. అండ్ రైట్ సైడ్ కూడా నేను ఇప్పుడే డ్యాబ్ చేసేసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ కన్సీలర్ నేనైతే డైరెక్ట్ ఐ మేకప్కి వెళ్తాను. దిస్ ఈజ్ మై ఓన్ ప్రాసెస్ గైస్. నేను ఎలా చేసుకుంటానో అలా చూపిస్తున్నాను. సో ఇవాళ బ్లాక్ శారీ కాబట్టి కొంచెం పింకిష్ న్యూడ్ షేడ్లో వెళ్దామని అనిపించింది నాకు. ఐ మేకప్ అయితే ఇలా చేసేసుకున్నాను. అండ్ కమింగ్ టు ఫౌండేషన్ పార్ట్, నేను ఎప్పుడైనా కూడా 2 ఫౌండేషన్స్ మిక్స్ చేసి వేసుకుంటాను అనమాట. సో దట్ నా స్కిన్ టెక్స్చర్కి అలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్. ఇక్కడ నేను మ్యాక్ అండ్ మెబ్లిన్ ఫిట్ మీ కొంచెం అలా తీసుకొని మిక్స్ చేసి డాట్స్ పెట్టుకొని సెట్టింగ్ స్ప్రే కొట్టి ఒక 2-3 seconds ఆగిన తర్వాత నేను మెల్లిగా ఇలా డ్యాబ్ చేస్తున్నాను. వీ షుడ్ నాట్ రబ్ లైక్ దిస్. మొత్తం ఇలా గీకేయకండి, జస్ట్ డ్యాబ్ చేస్తూ పెట్టేసుకోండి. మ్యాక్ ఫౌండేషన్ ఏంటి అంటే పెట్టుకోగానే లుక్ రాదు. ఒక్క 1/2 hour 15-20 minutes తర్వాత నుంచి మనకి మంచి గ్లో ఇస్తుంది అనమాట. నాకైతే ఈ షేడ్ నాకు కరెక్ట్ సెట్ అయిందనమాట. NC45 కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నాను. అండ్ ఫిట్ మీ అనేది కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాను. సో లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన స్కిన్ టెక్స్చర్ ఆ పర్ఫెక్షన్ అనేది మంచిగా వస్తుంది. లిటరలీ యూ కెన్ సీ ద డిఫరెన్స్ లైట్లీ ఇక్కడ. అండ్ నేను నెక్స్ట్ అయితే ఇక్కడ ఐబ్రోస్, ఐ మేకప్ అంటే కాజల్ అలాంటి మస్కరా అలాంటివి యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్ కూడా నేను 2-3 యూజ్ చేస్తాను అనమాట, ఒకటే షేడ్ కాకుండా. ఎప్పుడైనా కూడా ఏ షూట్స్ తీస్తున్నప్పుడైనా కూడా మనం లైట్ లిప్స్టిక్ షేడ్స్ యూజ్ చేస్తే ఏంటంటే మేకప్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇది ఒక టిప్ కూడా. సో ఇక్కడ నా మేకప్ అయితే సింపుల్గా ఇలా అయిపోయింది చూసారు కదా, వితౌట్ ప్రైమర్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మొత్తం హైలైటింగ్ మొత్తం ఇలా చేయకుండా సమ్మర్లో ఇలా సింపుల్గా మనం నీట్గా మేకప్ చేసుకోవచ్చు అనమాట. నా ఫేస్ ఇక్కడ మీకు చూస్తుంటే క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ ఆఫ్టర్ 1.5 hour గైస్. అయినా కూడా మేకప్ చూడండి అలాగే ఉంది. దిస్ ఈజ్ ఆల్సో స్వెట్ ప్రూఫ్ కాబట్టి నో ప్రాబ్లం, ఇంకా మనకి ఎంత స్వెట్ వచ్చినా కూడా. సో నేనైతే ఈ జ్యువెలరీ వేసుకున్నాను, బ్లాక్ జ్యువెలరీని వాసవి రెంటల్ జ్యువెలరీ వరంగల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నిజంగా లిటరలీ చాలా చాలా బాగుంది. అసలు ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు. నాకు ఇది చాలా బాగా నచ్చి తీసేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి చేయండి. రెడీ? 1 2 3 4.
శారీకి, జ్యువెలరీకి, మేకప్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనిపించింది నాకైతే. వీడియో అవుట్పుట్స్ అన్నీ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టానమాట. మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు నేను ఫాలో అవ్వనట్టయితే ప్లీజ్ డూ ఫాలో మీ దేర్. నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను, ప్లీజ్ డూ ఫాలో మీ దేర్. అండ్ ఇప్పటివరకు నా వీడియో కంటిన్యూగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక స్టోరీ జరిగిందనమాట షూట్ టైంలో. నాకు శారీ ఉంది కానీ బ్లౌజ్ లేదనమాట. సో నేనేం చేశానంటే సెకండ్ బ్యూటీ బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో శ్రవంతి గారిని అడిగాను అనమాట. వితిన్ 3 అవర్స్లో నాకు బ్లౌజ్ డిజైన్ చేసి పంపించారు, అలాంగ్ విత్ మగ్గం బ్యాక్ సైడ్. నాకైతే చాలా బాగా అనిపించింది, పర్ఫెక్ట్ కూడా సెట్ అయిపోయింది. వితౌట్ ఎనీ డౌట్ నేనైతే కళ్ళు మూసుకొని నాకు ఇలా పంపించండి అని అంటే వెంటనే పంపించేస్తారనమాట. సో అంటే ఆల్టరేషన్స్ ఏమీ ఉండవు, అంత పర్ఫెక్షన్ ఉంటుంది. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళది కూడా మియాపూర్లో ఉంటుంది బొటిక్. నాకైతే చాలా బాగా నచ్చింది, అవుట్ఫిట్ స్టిచ్చింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో ఇంకా నేనైతే ఈ సెటప్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే బ్లాక్ శారీ కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా ఎలివేట్ అవుతుంది అని అనిపించింది. ఎవ్రీడే నార్మల్ డైలీ బేసిస్ లా కాకుండా కొంచెం కర్టెన్స్తో షూటింగ్స్ కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని అనిపించింది. ఈ శారీలో లుక్ అండ్ అవుట్పుట్ చాలా బాగా నచ్చింది అందరికీ. నాకైతే చాలా కమెంట్స్ చేశారు అండ్ నాకు చాలా రిక్వెస్ట్లు కూడా వచ్చాయి, లైక్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మెయిన్ థింగ్ చెప్పాలి అంటే, కమింగ్ టు ఫోటోగ్రఫీ పార్ట్, ఈ రోజు నాకు ఫోటోగ్రఫీ చేస్తుంది అల్లమ్స్ ఫోటోగ్రఫీ. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మాది అల్లమ్స్ ఫోటోగ్రఫీ అనమాట. మాదొక ఫోటోగ్రఫీ బిజినెస్. తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్తున్నాను అనమాట. మేము వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్, మెటర్నిటీ షూట్స్, ప్రీ వెడ్డింగ్స్ ఎవ్రీథింగ్ చేస్తామన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ మా దగ్గర. బుకింగ్స్ ఎవ్రీథింగ్ కూడా మంచిగా ప్లాన్డ్ ఉండి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. ఆల్బమ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. డీటెయిల్డ్ బ్లాగ్ ఒకసారి ఫోటోగ్రఫీ గురించి నేనైతే నా అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. బట్ ఈ రోజు నా అవుట్పుట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. లైక్ ఒక్క షూట్ నాదే కదా అని చెప్పేసి ఏదో నార్మల్గా తీయడం అలా అయితే చేయరండి. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా ప్రీమియం క్వాలిటీతో మంచి సినిమాటిక్ లెవెల్లో తీస్తారనమాట. చాలామంది ఆర్టిస్టులకు కూడా మేము చేసాము, వాళ్ళ త్రూ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అలమ్స్ ఫోటోగ్రఫీ అని అంటే. బట్ తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. సో సీజన్స్ పెరుగుతున్న కొద్దీ బుకింగ్స్ అన్ని, డేట్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి కాబట్టి సో ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మేడిపల్లి అనమాట. మేడిపల్లిలో అల్లమ్స్ ఫోటోగ్రఫీ అని చూస్తే వచ్చేస్తుంది. సో మా మేనేజర్ వాళ్ళకి కాల్ చేసినా కూడా అడ్రస్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పేస్తారు. సో దట్ మీరు లైవ్లో వచ్చి మొత్తం చూసి క్వాలిటీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ చూసి బుక్ చేసేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫైనలీ నా షూట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఒక్క షూట్ తీయాలి అని అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ గైస్. నేనైతే క్వాలిటీ విషయంలోనైతే అస్సలు తగ్గేదే లేదు. శారీ ఒకరు నాకు పంపించారు అని అంటే శారీని ఎలా ఎలివేట్ చేయాలి, జ్యువెలరీ ఎలా ఎలివేట్ చేయాలి, దానికి తగ్గట్టు నేను ఎలా మేకప్ వేసుకోవాలి, ఇలా షూట్ అవ్వాలి, ఎడిటింగ్స్ అవ్వాలి, అప్పుడు పోస్టింగ్ చేయాలి. నాట్ ఎట్ ఆల్ అండ్ ఈజీ జాబ్. నాకైతే ఇష్టంతో చేస్తాను కాబట్టి ఎంతో ఇదని అనిపించదు అనమాట. నేను 1 డేలో 5-6 షూట్స్ అయినా కంప్లీట్ చేసేసుకుంటాను. సో నాకు అంత ఇష్టం అనమాట. నేను ఇక్కడ మళ్ళీ క్లియర్గా మీకు నా ఫేస్ చూపిస్తున్నాను. సో ఆఫ్టర్ 5 అవర్స్ కూడా ఇలాంటి సింపుల్ మేకప్ చేసుకుంటే చూడండి ఎంత లుక్ గ్లోయిగా మంచిగా డ్యూవీగా ఉంది కదా. సో ఇదే అనమాట. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి, మీరు కూడా సింపుల్గా ఈజీగా మేకప్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మేకప్ ప్రాసెస్ ఎవ్రీథింగ్. సో యా గైస్, నేనైతే షూట్ గురించి, మేకప్ గురించి, అవుట్ఫిట్స్ గురించి ఎవ్రీథింగ్ నేనైతే మంచిగా డీటెయిల్గానే చెప్పాను అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొన్ని క్లిప్స్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది పెడుతున్నాను, సో చూసేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. నా అప్కమింగ్ వీడియోస్లో మంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియోస్ రాబోతున్నాయి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. లవ్ యూ ఆల్. అంటిల్ నెక్స్ట్ వీడియో. ఇక నుంచి లాంగ్ వీడియోస్ అన్ని కంటిన్యూగా రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్. బై. వెయిట్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై. Where the shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamp steady burn. Life's a game of dice, wait in your turn. City lights shine, but they never show the truths we hide, the things we don't know. Concrete jungle beats in the air, dreams take flight, but beware.
lost souls searching, trying to redefine echoes of struggle in alleys tight, fighting for a moment under neon light. Corners hum with a jazzy groove. Time stands still, it's hard to move. The rhythm of life